భారతదేశంలో పీడిత జాతులు, ఈ సామాజిక దోపిడీకి గురైన అణగారిన వర్గాలు ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఆయా కులాల యొక్క పూర్వకాలపు ఇతిహాస చరిత్రలు, పురాణ గాథలు, తమ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని ప్రైడ్ హిస్టరీగా చెప్పుకుంటారు. ప్రైడ్ హిస్టరీగా చెప్పుకున్నప్పుడు మనిషి తనని తాను ప్రేమించుకొని సమాజంలో గౌరవించబడి తనకి తాను ఉద్దీపన చెంది తాను శక్తిమంతుడు కావడానికి ఇంత భయంకరమైనటువంటి సమాజంలో నిలబడి గెలిచి బ్రతకడానికి తన సాంస్కృతిక వారసత్వాన్ని గొప్పగా చెప్పుకోవడానికి తను గొప్పగా కీర్తించబడడానికి పెట్టుకునే పేరు అది. నార్త్ ఇండియాలో మీకు సింగ్ అని పెట్టుకుంటారు. శూద్రులంతా అతి శూద్రులంతా అక్కడున్న గురునానక్, గురు గోవింద్ సాహెబ్ వల్ల అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఠాగూర్లకి కౌంటర్గా మేము సింగులము, సింహాలం అని చెప్పుకుంటారు. అట్లనే లంబాడీలు నాయకులని పెట్టుకుంటారు. తుర్కోళ్ళు, ముస్లింలు నవాబ్ సాహెబులు అని పెట్టుకుంటారు. కాపులు నాయుళ్ళు అని పెట్టుకుంటారు. కమ్మాసు చౌదరి అని పెట్టుకుంటారు. ఇట్లా ఒక్కొక్క కులం వాళ్ళ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చెప్పుకుంటారు. ముతరాసి వాళ్ళు ముదిరాజ్ అని చెప్పుకుంటారు. బొందిలోళ్ళు రాజులు, క్షత్రియులు అని చెప్పుకుంటారు. అట్లనే మాదిగలు తమ సాంస్కృతిక వారసత్వ సంపదగా జాంబవ మహారాజ్ అని తమ పూర్వీకుల యొక్క వారసత్వ చరిత్ర ఉంది. ఆది జాంబవ మహారాజ్, మహారాజ్ అనే పేరుని వారసత్వంగా స్వీకరించారు. అదే కాకుండా ఈ సమాజంలో శూద్ర, అతిశూద్ర వర్ణాల నుంచి వచ్చిన అనేక మంది రాజులు ఉన్నారు సమాజంలో. ఆ రాజరికం కాదు, కానీ మహారాజు అంటే ఉన్నత దాతృత్వం గలవాడు, ఒక రాజనీతి కలిగిన వాడే తప్ప ఎవడో దుర్లభంగా రాజరిక పరిపాలన ఉన్నప్పుడు అది పట్టుకొని రాచరికం అనే నెగిటివ్ చెప్పొద్దు. మనకి రాజనీతి అంటాం, రాజా అని ఉంది. రాజ్యాంగము రాజా అని ఉంది. ఒక రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి రాజ్భవన్ అంటే గవర్నర్. అంటే రాజా అంటే తప్పు ఏం కాదు. రాజా అనేది గొప్ప పేరు, పొలిటికల్ సింబాలిక్ ఐకన్ రాజా అంటే. కాబట్టి నా పేరు పక్కన మహారాజా అని నామకరణం చేసుకున్నాను. నేనే కాదు, లక్షలాది మందికి నామకరణం చేయడం జరిగింది. కోట్లాది మందిని పెట్టుకోమని చెబుతున్నాను. అంటే ఇంకా సంస్కృతి కానీ ఆ పద్ధతి కానీ ఇంకా కొనసాగుతుందా? ఇంకా కొనసాగిద్ది. అది విస్తృతమై ఆకాశవంత ఎదగాలని కోరుకుంటాను. మరి అలాంటప్పుడు అంటే మనము మాదిగా అంటే నామూషిగా ఫీల్ అయ్యే రోజుల్లో మరి అది దాన్ని మనము ఏ విధంగా చూస్తాం? ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. ఒక్కొక్క కాలమాన పరిస్థితుల అనుగుణంగా సామాజిక సంస్కరణలు, సామాజిక పరివర్తన, సమాజం యొక్క చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ కాలానికి మాదిగాని చెప్పుకున్న ఆ చెప్పుకోలేని సామాజిక పరిస్థితుల్లో ఆ కాలానికి మాదిగాని చెప్పుకోవడం కరెక్ట్, ఈ కాలానికి మహారాజని చెప్పుకోవడం కరెక్ట్. అంటే ఒక 20 ఏళ్ళు ఆనాడు మాదిగ ఉద్యమం సమయంలో మాదిగాని చెప్పుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు చెప్పుకోవడానికి కూడా నామోషి, మాదిగా అని చెప్పడం జరిగింది. మంచిదే, అది కులానికి మాదిగే పేరు పక్కన కూడా మాదిగాని చెప్పుకొని కొంతకాలం వరకు మాదిగాని చెప్పుకున్నారు. ఈ కాలానికి సమాజంలో అణిచివేతకు గురైన గొంతుకగా మాదిగాని చెప్పుకున్నారు. ఐడెంటిటీ వచ్చింది. ఇక ఐడెంటిటీ కాదు ఇప్పుడు చేయాల్సింది, నాయకత్వం. అంటే మమ్మల్ని గుర్తించండి, మేము ఫలానా వాళ్ళం, ఫలానా వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పుకోవడమే గొప్ప. ఇప్పుడు చెప్పుకునే స్థాయి కాదు కదా, సమాజానికి నాయకత్వం వహించే స్థాయి. కాబట్టి ఇప్పుడు మహారాజ్ అనడం కరెక్ట్. మహారాజ్, నేను రాజుని, సామాజికంగా రాజకీయంగా ఈ సంఘానికి, ఈ పీడిత జాతికి నాయకత్వం వహించే రాజుని నేను. సాహు మహారాజ్, సమ్రాట్ అశోక చక్రవర్తి మహారాజ్, శివాజీ మహారాజ్, సంత్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, సంత్ కబీర్దాస్ మహారాజ్, ఇట్లా అనేక మంది మహారాజుల యొక్క వారసత్వం ఉన్నది మాకు. కాబట్టి దాన్ని మేము ఈ విధంగా చెప్పుకుంటాం. అలాగే మహారాజుల కాలనీ అనేది చాలా ప్రాంతాల్లో చూసాము, మీరే నెలకొల్పారు. దాని తర్వాత ఇప్పుడు అది కొనసాగుతుందా ఆ మహారాజుల కాలనీ సంస్కృతి? కానీ తెలంగాణలో దాదాపు 12,800 గ్రామాలు ఉన్నాయి. అందులో 2,600 గ్రామాల దాకా ట్రైబల్ విలేజ్, క్యాస్ట్లెస్ అంటే కులాలు లేని కేవలం గిరిజన ఆదివాసీ గూడాలు ఉన్నాయి. దాదాపు 10,600 గ్రామాల్లో మరి అన్ని కులాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. అందులో 6,000 గ్రామాల్లో మహారాజుల కాలనీ బోర్డులు పెట్టాం.
ఒకటి కాదు, రెండు కాదు, 6,000 కాలనీ 6,500 గ్రామాల్లో మహారాజుల కాలనీలు ఉన్నాయి. అందులో 3,200 గ్రామాల్లో మహారాజుల ఆర్చిలు ఉంటాయి. మీకు పెద్ద పెద్ద ఆర్చెస్ అంటే దర్వాజాలు, మహారాజా దర్వాజాలు ఉంటాయి. అది దాదాపుగా వాళ్ళ ఆత్మగౌరవ చిహ్నం అన్నమాట. తాము గొప్పవాళ్ళం, మేము ఎవరికన్నా తక్కువ కాదు, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునేది మహారాజు అనేది. అంటే ఈ మధ్యన బోర్డులు కానీ ఇవి కానీ మహారాజుల కాలనీ బోర్డులు తీసేసిరనే ప్రచారం ఒకటి కొంత జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అది ప్రచారమే కానీ నిజం కాదు. మహారాజుల కాలనీ బోర్డు మీద చేస్తే ఊకుంటారా? ఊకుంటారా అంటున్నా. ఊకునే వ్యవహారాలు కావు ఇవి. చేయేస్తే చూస్తాం. అప్పుడు ఎక్కడన్నా మహారాజుల కాలనీ బోర్డు మీద చేయమనండి చూద్దాం. అలాంటి ఛాన్సే ఇయ్యరు మా వాళ్ళు. కిలోమీటర్కి ఒక కార్యకర్త ఉంటాడు. నాకు తెలంగాణలో ఎవ్రీ స్క్వేర్ చదరపు కిలోమీటర్కి నాకు సోల్జర్ ఉంటాడు మా ఉద్యమానికి.